సో మరి మొత్తం మీద మరి ఆవిడ వెయిట్ చేస్తోందని తెలుస్తోంది. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ కొట్టేస్తారు, కొట్టే వరకు ఆవిడ బయటికి రాకూడదు అని డిసైడ్ అయ్యారని. కానీ ఇక్కడ మనకి ఇంకో సందేహం ఏంటంటే, ఒకవేళ విదేశాల్లో ఉంటే విదేశాల నుంచి అప్లై చేసుకోవచ్చు, అంటే త్రూ ఆన్లైన్. అది కూడా మనకు తెలియదు, డిజిటల్ సిగ్నేచర్ తోటి. ఇవాళ అనంతబాబు భార్య స్వదేశంలో ఉందా, విదేశంలో ఉందా, ఆంధ్రప్రదేశ్లో ఉందా, తెలంగాణలో ఉందా, యలహంక ప్యాలెస్ దగ్గర ఉందా, బెంగళూరులో, ఇంకెక్కడుంది, ఇవి తెలియాలి. కానీ మేడం ఇక్కడ చూస్తుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే వచ్చింది ఆవిడ మీద. కానీ ఇక్కడ చూస్తే హత్య చేసింది ఆవిడ కాదు కదా, కానీ ఆవిడ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది అంటే ఇక్కడ ఆవిడ ఎంకరేజ్ చేసినట్టే కదా మేడం పక్క నుండి. మరి మహిళలు అంటేనే ఇలాంటివన్నిటికీ, హింసకి వాటికి దూరంగా ఉంటారని చెప్తారు. ఇలాంటి కేసులు కూడా మహిళల మీద చాలా తక్కువ చూడొచ్చు. కానీ ఇదేంటి మేడం చూస్తుంటే? ఏమండి, ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటారో, మహిళలు అయితే ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ఇవాళ మహిళలు పురుషులను మించిపోయి అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే క్రైముల్లో కూడా ఉంటున్నారేమో. అంటే మన మనస్తత్వం మారిపోతుంది.